కల్తీ నెయ్యి అంటారేంటి? బుద్ధి లేదా? అది అసలు నెయ్యే కాదని చెప్తుంటే వినిపించట్లేదా? ఇక్కడ కొంతమంది క్లీన్ చిట్ వచ్చింది అని ఎగురుతున్నారేంటి? ఎక్స్క్యూజ్ మీ, అది క్లీన్ చిట్ కాదండి, ఇట్ ఈస్ అ చార్జ్ షీట్. సో అదొక చార్జ్ షీట్. ఇట్ వాస్ ఫైల్డ్ బై ద సిట్. ఓకే, దీని వెనకాల స్టోరీ ఒక్కసారి చదువుకుందాం. దీని అన్నిటికంటే ముందు ఒక్క మాట చెప్పాలి. అడల్ట్రేషన్ని కూడా మీరు ఫుడ్లో చాలా నార్మలైజ్ చేయడానికి ట్రై చేస్తున్నారా? వెరీ గుడ్. అయితే ఖచ్చితంగా ఈ వీడియో మీకోసమే. ఒక్కసారి చూడండి. సుప్రీంకోర్టు ఆల్రెడీ చాలా క్లారిటీగానే చెప్పింది, దయచేసి పాలిటిక్స్ని, దైవత్వాన్ని ఒకటిగా చెయ్యకండి, మీ పాలిటిక్స్ గుంపులోకి దేవుణ్ణి లాక్కండి అని కూడా చాలా క్లారిటీగా చెప్పి 2024లోనే సుప్రీంకోర్టు ఆబ్వియస్లీ తిరుమల లడ్డు మీద సిట్ని వేశారు. అండ్ ఆ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ఇచ్చిన ఫైనల్ ఛార్జ్షీట్ కోర్టులో ఫైల్ చేయడం అయితే జరిగింది. అయితే ఆ సిట్లో తెలిసిన భయంకరమైన దారుణమైన నిజాలు ఏంటో తెలుసా? అది అసలు గీయే కాదని. అండ్ ఇట్ వాజ్ అ వెరీ లో క్వాంటిటీ ఉంది ఈ గీలో. ఇట్ వాస్ కంప్లీట్లీ అడల్టెడ్ బై దీస్ ఆఫ్ ద కెమికల్స్. అండ్ ఈ వెజిటబుల్ ఆయిల్స్ ఏవైతే ఉన్నాయో నేను చెప్తున్నాను, పామ్ ఆయిల్ అండ్ పెములిన్, కెరటిన్స్, వీటన్నిటితో వీటిని మిక్స్ చేసి అండ్ వీటికి ఆ ఫ్లేవర్ రావడానికి అస్థెటిక్ ఫ్లేవర్స్ని వాటిని ఇంజెక్ట్ చేసి ఈ మొత్తాన్ని అడల్ట్రేషన్ చేశారు. అండ్ ఇట్ వాజ్ అ వెరీ హ్యూజ్ స్కామ్. ఎంత స్కామో తెలుసా? 250కి దగ్గరలో ఉండే స్కామ్ ఇది. 250 అంటే మీరు ఏదో అనుకోకండి, 250 కోట్ల స్కామ్ ఇది. ఇంత పెద్ద స్కామ్లో 38 మందిని అక్యూజ్ని చేశారు. అండ్ ఇవన్నీ కాక 500 పేజెస్ ఆఫ్ ఛార్జ్ షీట్ కూడా ఉంది. ఇవన్నిటినీ కాకుండా కొంతమంది బయటకు వచ్చి ఇది క్లీన్ చిట్ అంటారేంటి? ఇది క్లీన్ చిట్ కాదు, మీరు అడల్ట్రేషన్ చేశారని చెప్పే ఇదొక క్రైమ్ చిట్ అనాలి. ఇవన్నీ పక్కన పెట్టేయండి. పొలిటికల్ పార్టీస్ అనిమల్ ఫ్యాట్ లేదు కదా, నో ద ఫైనల్ రిపోర్ట్ హ్యాస్ ఎట్ టు కమ్. జడ్జ్మెంట్ కూడా ఇంకా రావాల్సి ఉంది. ఇంతలోనే ఎవరు ఫైనల్ ఒపీనియన్స్ చెప్పాలి లేదా చెప్పి దాన్ని మీడియాలో సర్క్యులేట్ చేయాలి అని అయితే నేను అండ్ టు మా దేవుడిని ఈ మీడియా ట్రయల్స్ ఇంతకీ మించి దిగజారుస్తాయి కాబట్టే నేను భయపడినల్లా మీడియా ట్రయల్స్ గురించి. తిరుమల లడ్డు అంటే 300 ఏళ్ల చరిత్ర అది. అదేదో చిన్నగా మీరో లేకపోతే మీ తాతగారో పుట్టినప్పుడు చరిత్ర కాదది. ఇంకా ఆపేసేయండి. గీ ఆల్రెడీ అడల్ట్రేషన్ జరిగింది, దాన్ని మళ్ళీ మీరు చాలా నార్మలైజ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. సమ్ ఆఫ్ ద ఇడియట్స్ హ్యావ్ బీన్ డూయింగ్ దిస్. కొన్ని కామెంట్స్ పెడుతున్నారు, మీ ఇంట్లో ఫుడ్ నాసిరకమా కాదా, లేకపోతే మీకు దొరికే పాలు స్వచ్ఛమైనవా, మీరు తినే ఫుడ్. మిమ్మల్ని ఇల్లిటరేట్స్ అనాలో లేకపోతే బుర్ర తక్కువలు అనాలో నాకు అర్థం కాదు. ఎందుకంటే మన ఇంట్లో మనం విషం తాగి చచ్చిపోయినా దట్ ఈస్ కంప్లీట్లీ యువర్ పర్సనల్. లేదు ఇంక పచ్చి చెడ్డ తిండి తింటామన్నా మీరు నూడిల్స్ తినండి, పిచ్చి ఫుడ్ అంతా తినండి, రోడ్ సైడ్ దొరికే ఫుడ్ అంతా తెచ్చి ఇంట్లో తినండి, దట్ ఈస్ నో వే మ్యాటర్డ్. తిరుమల లడ్డు అంటే 300 ఏళ్ల చరిత్ర అది. అదేదో చిన్నగా మీరో లేకపోతే మీ తాతగారో పుట్టినప్పుడు చరిత్ర కాదది. సో వాట్ ఐ మెంట్ టు సే ఇస్ వెరీ క్లియర్లీ, ఆల్రెడీ హిస్టరీని వైప్అవుట్ చేశారు. 300 years ఆఫ్ లెగసీ మెయింటైనింగ్ మొత్తం స్వైప్అవుట్ అయింది. ఇప్పుడు మన తిరుమల లడ్డు ఈజ్ అడల్టెడ్ అని కూడా ఛార్జ్ షీట్ వచ్చింది. దయచేసి ఇంకా దీంతో ఆపేయండి. నో నీడ్ ఆఫ్ గెటింగ్ ఇన్ టు దిస్ మీడియా ట్రయల్స్, మళ్ళీ ఇంకా ఎక్స్పోజ్ చేసేసుకొని. అండ్ మీన్ వైల్ ఈ సోకల్ పార్టీ లీడర్స్ ఎవరైతే చెప్తున్నారో వీ హ్యావ్ క్లీన్ చిట్, సారీ సార్, వైవి సుబ్బారెడ్డి సార్ మీ పార్టీ లీడరే కదండి, ఆయన చాలా క్లారిటీగానే చెప్పారండి దట్ గీ మైట్ బి అడల్టెడ్ ఆర్ ఎల్స్ ద గీ ఈజ్ అడల్టెడ్ అని ఛార్జ్ షీట్ వేసింది కదా సిట్ అని. సో ఆయనకు వచ్చింది క్లారిటీ. కొంచెం మీరు కూడా ఛార్జ్ షీట్ ఓపెన్ చేసి చదివితే మీకు క్లారిటీ వస్తుంది. అండ్ వెరస్ యానిమల్ ఫ్యాట్ ఈస్ కన్సిడర్డ్ ఎనఫ్ ఆఫ్ ప్లేయింగ్ విత్ పీపుల్స్ మైండ్ సెట్. అండ్ ఇప్పటికే కొన్ని 100 కోట్ల హిందూస్ మనోభావాలు అయితే ఆల్రెడీ దెబ్బతీస్తారు. ప్లీజ్ స్టాప్ ఇట్. అన్లెస్ అండ్ అంటిల్ జడ్జ్మెంట్ వచ్చాక అనిమల్ ఫ్యాట్ ఆర్ రెసిడ్యూస్ గురించి అప్పుడు మాట్లాడండి. డోంట్ హైప్ దిస్ మ్యాటర్ నౌ. ఇట్స్ మై హోల్ అడ్వైస్ బికాస్ వీఆర్ ఆల్రెడీ ఫెడ్ అప్ విత్ ఆల్ దీస్ థింగ్స్. మాకేం అర్థం అవ్వట్లేదు ఏది నమ్మాలి ఏది నమ్మకూడదని. ఫైనలీ ఒక ఛార్జ్ షీట్ అయితే ఫైల్ అయింది, బట్ జడ్జ్మెంట్ ఇట్ హ్యాస్ టు బి కమ్. అండ్ ఆల్రెడీ A1 హ్యాస్ బీన్ అరెస్టెడ్ అని అయితే మనకు తెలుస్తుంది. బట్ స్టాప్ పాలిటిక్స్ ఇన్ తిరుమల కేస్. థ్యాంక్ యూ.